కాశీబుగ్గలో తొక్కిసలాట్లో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని కుటుంబ సభ్యులను వైఎస్ఆర్సీపీ నేతల బృందం పరామర్శించింది. బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పినట్లు బొత్స సత్యనారాయణ తెలిపారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే తొక్కిసలాట జరిగిందన్నారు. చంద్రబాబు బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని బొత్స మండిపడ్డారు. టెంపుల్ ప్రైవేటుది అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల వైఫల్యమని అధికార పార్టీ సొంత పత్రికల్లోనే రాశారని చూపించారు. ఆలయానికి తమకు సంబంధం లేదని కలెక్టర్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. షాప్ ఓపెనింగ్కు హీరోయిన్ వస్తే భారీగా పోలీసులు మోహరిస్తారు. టెంపుల్కు భారీగా భక్తులు వస్తుంటే పట్టించుకోరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు తలో 25 లక్షల నష్టపరిహారం చెల్లించాలని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేశారు. తొక్కిసలాట జరిగి 24 గంటలు దాటినా ఎవరి మీద చర్యలు తీసుకోకపోవడంపై వైఎస్ఆర్సీపీ నేతల బృందం ఆగ్రహం వ్యక్తం చేసింది. నిన్న జరిగిన సంఘటన పూర్తిగా కూడా ప్రభుత్వ వైఫల్యంతో జరిగింది. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే జరిగిన సంఘటన ఈ సంఘటన అని చెప్పింది. అక్కడ ముఖ్యమంత్రి గారు చెప్తారు, నిమిత్త మాత్రని ఇది ప్రైవేట్ హాస్పిటల్, మేమేం ఆలయాలు ప్రైవేట్ ఆలయాలు, ఇది పబ్లిక్ ప్రాపర్టీ కాదు, కాబట్టి దీని మీద మేమేం నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి అక్కడ ముఖ్యమంత్రి మాట్లాడతారు. నేను సూటుగా అడుగుతున్నాను, ముఖ్యమంత్రి గారు ఇది మీ వైఫల్యం కాదా? ఇది మీ తాలూకా ఇది ప్రైవేటు ప్రభుత్వం అనే దానికి ఆలయానికి డెఫినేషన్ చెప్పండి. అంటే మరి గ్రామాల్లో మనం కట్టుకుంటున్న రామాలయాలు, అమ్మవారి గుళ్ళు ఇవన్నీ కూడా వీటితో మీకేమి సంబంధాలు లేవా? అక్కడ ఏ కథా కార్యక్రమం జరిగినా, ఏ కార్యక్రమం జరిగినా, ఏ ప్రజలు అక్కడ వచ్చి పెద్ద ఎత్తునైనా దాంట్లో ప్రభుత్వానికి ఏమీ సంబంధం లేదా? ఏంటి మీ నిర్లక్ష్యం? ఇది ఈనాడు పేపరే కదా, ఇది మీకు గెలిచే కదా. ఇందులో ఏదైనా వస్తే ప్రభుత్వం తాలూకా భావాన్ని, ప్రభుత్వం తాలూకా ఆలోచనని ప్రభుత్వంకి మరి ఒక జలస్ కాపీలా పనిచేస్తుంది కదా. ఇది ఎవరిమైనా దుమ్మెత్తి పోయడానికి, ఎవరినైనా వేరే చుమ్మడానికి, ఎవరినైనా సరే లేని మచ్చల్ని ఉన్నాయని చెప్పడానికి మరి ప్రయత్నిస్తుంది కదా ఈ పత్రిక. ఏం రాసింది ఈ పత్రిక చదవండి. పోలీసు వైఫల్యం, పోలీసుల తాలూకా వైఫల్యం. ఏంటి వైఫల్యం? ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు వస్తున్న పోలీసులు భద్రతపై దృష్టి పెట్టలేదు. ఆ మార్గంలో వాహనాలు రాకపోకలు క్రమబద్ధమైన చర్యలు తీసుకోలేదు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ సంబంధించిన పోలీసు అధికారులు అప్రమత్తం చేయలేదు. స్థానికులు ఫోన్ చేసినా అందుబాటులో రాలేదు, పట్టించుకోలేదు. ఈ అంశాలు ఈ రద్దీ దీనివల్ల ఈ తాలూకు పోలీసు యంత్రాంగం పూర్తిగా వైఫల్యం చెంది ఈ కారణాలతో ఇన్సిడెంట్ జరిగిందని రాశారు. అవునా కాదా? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 16 నెలల కాలంలో 3 ఇన్సిడెంట్లు జరిగాయి. జూన్ 12, 24, జూన్ 12 తీసుకున్నాం. మీరు ప్రమాణ చేశారు. తర్వాత తిరుపతి దేవస్థానం 25 జనవరిలో, తర్వాత మన సింహాచలంలో చందనోత్సవంలో, ఇప్పుడు ఇక్కడ ఏకాదశి ప్రధాని నాడు కాసేపుకల్లో ఈ సెట్ వరుసగా. ఏమిటైంది ప్రభుత్వానికి?